బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆ 16 ముఖాల బ్రహ్మదేవుడు మమ్మల్ని చూసి నవ్వి ఠీవిగా ఇలా అన్నాడు, కొత్త సేవకులు బాగున్నారు. ఇకపై ఈ ముగ్గురు మన లోకానికి బాగా ఉపయోగపడతారు. మీరందరూ వీరి చేత చక్కగా సేవలు చేయించుకోవచ్చు. ఒకవేళ మీ మాటలు కనుక వినకపోతే వీరిని నా దగ్గరకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఆయన అలా అన్నాడో లేదో యథాప్రకారంగా రాకసి గాలి అక్కడికి మళ్ళీ వచ్చింది. మా ముగ్గురితో పాటు ఇక్కడ బ్రహ్మను కలుపుకొని గిరగిరా తిప్పేసింది. ఒకసారి ఎగరేసుకొని పోయి 32 ముఖాల బ్రహ్మ ముందు మమ్మల్ని పడేసింది. అయ్యో, అందరూ ఎంచుకుంటున్నాం ముఖాలంతే. నీది 1 2 3 1 2 3 1 2 3 అని ఎంచుకుంటున్నాం అంతే. ఈ బ్రహ్మగారు వింతగా ప్రవర్తించారు. అసలు మాతో మాట్లాడలేదు. ఆ 32 మేము చెప్పింది వినిపించుకోలేదు కూడా. 32 బ్రహ్మ అసలు మాతాడు చూస్తే కదా పురుగుల్లాగా చూస్తున్నాడు. ఇదిగాక మమ్మల్ని బాగా కొట్టాడు కూడా, చితకబాదాడు. అక్కడ ఉన్న సేవకులను పిలిచి ఈ కొత్తోళ్లకు బాగా పని నేర్పండి, మీకు తృప్తి కలిగేదాకా బాగా సేవలు చేయించుకోండి అని ఆజ్ఞాపించాడు. ఆయన అలా అన్నాడో లేదో మళ్ళీ రాకసి గాలి రావటం, మాతో పాటు ఈ లోకపు బ్రహ్మను కలుపుకోవటం, మేమందరం కలిసి గిరగిరా 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 గిరగిట్లు తిరుగుతూ 64 ముఖాల బ్రహ్మ మందు పడటం జరిగింది. అయ్యో, ఇంకెక్కడికి పోతామో ఏమిటో అనిపించింది అందరికి కూడా. ఆ 4 ముఖాలు వాడికి లెక్కనే లేదు. వాడేదో చిన్న పురుగులాగా కనపడుతున్నాడు. మేమందరం ఆయన చూడటంతోనే వణికిపోయాం. ఇంతవరకు భయం రాలేదు, ఇప్పుడు భయం వచ్చింది మాకు. ఎందుకంటే ఆయనకు కోపం ఎక్కువట. మమ్మల్ని అందరినీ కసిదీరా కాళ్లతో తొక్కాడు. మాతో సేవలు ప్రయత్నించబోయాడు. ఇక సేనలు కూడా అంతే. మళ్ళీ రాకసి గాలి గిరిగిరా తిరుగుతూ వచ్చేసింది. అనుకున్నాం, ఈడుగడు ఎత్తకపోతాడులే. ఇక అక్కడ ఉన్న బ్రహ్మను కూడా కలుపుకున్నాడు. ఎగరేసుకొని పెద్ద సొండ్రగాలి అయిపోయింది మాకు. ఒక చిన్న చిన్న గాలిగా ఉండింది, ఇప్పుడు పెద్ద సొండ్రగాలి. 60 ఏమిటి ఎన్ని ముఖాలు, 1 2 3 ఇచ్చో చెప్పలేం. ఎగరేసుకొని తీసుకొని వెళ్ళి 100 ముఖాల బ్రహ్మ ముందు పడేసింది. 100 ముఖాలు బాబోయ్! మమ్మల్ని చూసి ఆయన గర్వించాడు. గర్వించి మమ్మల్ని కూడా తాను పల్లెంలాగా తొక్కటానికి, కూరలాగా తొక్కటానికి ప్రారంభం చేశాడు ఆయన. మళ్ళీ అప్పుడు రాకాసి గాలి వచ్చింది. ఇక ఆయనతో కూడా కలిపి అది ఒక పెద్ద మనిషి, పెద్ద పడవలాగా ఆయనతో కలిపి అందరినీ ఎగరేసుకొని పోవటం జరిగింది. ఇలా మేము బ్రహ్మాండం నుంచి బ్రహ్మాండానికి ఎగిరి ఎగిరి పడుతూ ఉండగా ఒక బ్రహ్మాండంలో సనకాది మహర్షులతో కూడినటువంటి సహస్రముఖ బ్రహ్మ మా ఎదుటికి వచ్చి, సహస్రముఖ బ్రహ్మ ఎదుటికి వచ్చి మమ్మల్ని సాధారణంగా తన లోకానికి తీసుకువెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించాడు. ఇంతవరకు జరగలేదు, ఇది జరిగింది ఇప్పుడు. మాతో ఇలా అన్నాడు, మహాత్ములారా, నేను మీ కృప వల్ల ఈ లోకాన్ని పాలిస్తున్నాను. నేను నా పరివారము అంతా కూడా ఈ రోజు నుండి మీకు దాసులం. నన్ను మీ సేవకు ఉపయోగించి ధన్యుణ్ణి చేయండి. మా అందరికీ నమస్కరించాడు, అందరికి కూడా. అప్పుడు నాకు నాతో ఉన్నటువంటి బ్రహ్మలకు కూడా చేసిన తప్పు తెలిసింది. అహంకారాన్ని విడిచి ఆయనకు మేమంతా నమస్కరించాం. 1 2 3 4 మిలిటరీ లాగా నిల్చున్నాం అందరూ కూడా. ఆ చతుర్ముఖ బ్రహ్మ ఎక్కడో కిందగా ఉన్నాడు. చూడటానికి కూడా భూతద్దం పెట్టుకొని చూడాలి, అట్లున్నాడు. ఇంతగా అందరూ నమస్కారం చేశాం. ఆయన అప్పుడు మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు. ఆ చతుర్ముఖ పూర్ణమైన చతుర్ముఖ బ్రహ్మకు అందరికీ కూడా మేము ఆయన స్తుతించాము. జగన్నాథం పశ్యామి సర్వం జగన్నాథం, జగన్నాథం పశ్యామి సర్వం జగన్నాథం.
సర్వం జగన్నాథం పశ్యామి సర్వం జగన్నాథం. సర్వం జగన్నాథం పశ్యామి సర్వం జగన్నాథం. నీలాద్రివాసం దేవకీ పుత్రం బలభద్ర సోదరం ధృతశంఖ చక్రం. నీలాద్రివాసం దేవకీ పుత్రం బలభద్ర సోదరం ధృతశంఖ చక్రం. నీలాద్రివాసం దేవకీ పుత్రం బలభద్ర సోదరం ధృతశంఖ చక్రం. లలితం సుభద్రా సహితం పవిత్రం. లలితం సుభద్రా సహితం పవిత్రం. జలదానవర్ణం కరశోభివేణుం. జలదానవర్ణం కరశోభివేణుం. సర్వం జగన్నాథం పశ్యామి సర్వం జగన్నాథం. సాగరాలంకార మాదర లోకనం. సాగరాలంకార మాదరాలోకనం. రాగరోగాపహం సద్భాగధేయం. రాగరోగాపహం సద్భాగధేయం. భోగీంద్రశయనం కాళియదమనం. భోగీంద్రశయనం కాళియదమనం. గోగోపరక్షకం శ్రీ గోగోపరక్షకం శ్రీవాసుదేవం. గోగోపరక్షకం శ్రీవాసుదేవం. గోగోపరక్షకం శ్రీవాసుదేవం. సర్వం జగన్నాథం పశ్యామి సర్వం జగన్నాథం. శ్వేతాశ్వరతరత్న మన్నదం దేవం. శ్వేతాశ్వరరత్నమన్నదం దేవం. పీతాంబరం పీన్ వక్షస్థలం తం. పీతాంబరం పీనవక్షస్థలం తం. దాతారమనిశం శ్రీకృష్ణమేకం. దాతారమనిశం శ్రీకృష్ణమేకం. శాంతస్వరూపం సచ్చిదానందం. శాంతస్వరూపం సచ్చిదానందం. సర్వం జగన్నాథం పశ్యామి సర్వం జగన్నాథం. సర్వం జగన్నాథం పశ్యామి సర్వం జగన్నాథం. ఓ దేవదేవా, నువ్వు విష్ణుమూర్తివి. నీ ఐశ్వర్యం అపారం, నీ మహిమ అనంతం. ఈ సముద్రంలో బుడగలు నురగ పుట్టినట్లుగా నీలో సమస్త బ్రహ్మాండాలు పుట్టి నీలోనే చేరిపోతూ ఉంటాయి. నువ్వు మా అహంకారాలను పోగొట్టి రక్షించిన తండ్రివి. మమ్మల్ని రక్షించి మాకిక అనుమతి ఇవ్వు. మేము నువ్వు విధించిన కార్యాన్ని గర్వం లేకుండా సక్రమంగా ఆచరించే శక్తిని మాకివ్వు అని ప్రార్థించాం. అప్పుడు ఆయన అందరినీ ఆశీర్వదించి బ్రహ్మలను వారి వారి స్థానాలకు పంపి నన్ను చాలా ప్రేమగా దగ్గరకు తీసుకొని, నాయన తపస్సు చేస్తూ ఉండు అని నాకు చెప్పాడు. నాకు బుద్ధి వచ్చింది. ఈ ద్వీపాన్ని నిర్మించుకొని ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటున్నాను. ఈనాటికి నా తపస్సు ఫలించింది. నాపై దయతో ఆ పరమాత్మ ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడి రూపంలో నన్ను అనుగ్రహించాడు. అర్జున, గర్వం మంచిది కాదు అని తెలపటానికే నా కథనంతా చెప్పాను. గర్వించిన బ్రహ్మలే గాలికి ఎగిరిపోతారు అంటే
ఇక మానవుల సంగతి ఏమిటో నువ్వే అర్థం చేసుకో. అర్జున, మరొక రహస్యం చెబుతున్నాను విను. భగవంతుడు ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటాడు. సాధకుడు ఆ పరీక్షలను వద్దు అనుకోకూడదు. పరీక్షలో గెలిచే సామర్థ్యాన్ని ఇచ్చి రక్షించు అని ప్రార్థించాలి. నువ్విచ్చేసావు కదా, ఈ శ్రీకృష్ణుడు మళ్ళీ నన్ను పరీక్షిస్తున్నాడు అని కృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణ, నేను చాలా అల్పుణ్ణి, దయచేసి నన్ను మన్నించు, నేను యజ్ఞానికి రాలేను అన్నాడు. అప్పుడు కృష్ణుడు రావలసిందే అని పట్టుబట్టాడు. దాల్బుడు ఇక తప్పేది లేదని యాగానికి వస్తానని అంగీకరించాడు. For more videos like this, subscribe Big TV channel.